వ్యాపార సంస్థలు ఆంధ్రాకి రావాలి, కొత్త పరిశ్రమలు ఆంధ్రాకి రావాలని చెప్తుంటాం. అమూల్ అనేటటువంటిది పెద్ద వ్యాపారం జగన్ టైంలో వచ్చింది. బట్ దాన్ని ఇప్పుడు మూసివేత దిశగా నడుస్తోంది అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసినటువంటిది. దానికి పాలు ఇవ్వనీయకుండా అడ్డుపడుతున్నారు. పాల సేకరణ కేంద్రాల పాలన్నీ కంప్లీట్గా యాంటీ అమూల్కి వెళ్తున్నాయి అన్నటువంటి. ఇప్పటికే పాల సేకరణ ధర తగ్గించేశారు. అంతకుముందు పాల సేకరణ ధర ఎప్పటికప్పుడు అమూల్ పెంచి దాంతో సచ్చినట్టు మిగతా సంస్థలు కూడా పెంచాల్సి వస్తే ఇప్పుడు అవి రివర్స్ అవుతున్నది అన్నటువంటి పాయింట్. దాన్ని బేస్ చేసుకునినే ఇప్పుడు తాజాగా ఉద్యమాలు చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేసింది ఓ పక్కన సాక్షి. బాబు కూటమి అధికార పగ్గాలు చేపట్టింది మొదలు అమూల్ విషయంలో పొమ్మను కూడా పొగబెట్టేలా వ్యవహరిస్తుంది. జగన్ ప్రభుత్వంలో అమూల్ ప్రాజెక్టు విస్తరణ కోసం జిల్లాకు డైరీ డెవలప్మెంట్ అధికారిని నియమించే గ్రామ సచివాలయాల్లో డిజిటల్ వెల్ఫేర్ యానిమల్ అసిస్టెంట్స్ పర్యవేక్షణలో పాల సేకరణ జరిగే ప్రతి 15-20 గ్రామాల్లో మెంటార్ను ప్రతి 3-4 సచివాలయాల పరిధిలో ఒక రూట్ ఇన్ఛార్జి నియమించారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో పశుసంవర్ధక శాఖ జేడీ, డిఆర్డీఏ, పీడీ, జిల్లా సహకార శాఖ అధికారులు పర్యవేక్షించేవాళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చి 4వ రోజున వీళ్ళందరినీ వెనక్కి పంపేసింది. అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా బాధ్యతల నుండి అమూల్ని తప్పించింది. అమూల్ ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని 8.3% పెంచడం, పాల సేకరణ ధర ₹4 వరకు తగ్గించడం ప్రభుత్వ ఒత్తిళ్ల ఫలితమేనని చెప్తున్నారు. 4799 గ్రామాల్లో జరగాల్సిన పాల సేకరణ ఇప్పుడు 2000 గ్రామాలకు పరిమితమైంది. పాలు పోసేవారి సంఖ్య 1.2 లక్షల నుంచి 30,000 మందికి తగ్గిపోయింది. ఇప్పటికే పాల ఉత్పత్తి పెరిగిందనే సాకుతో ప్రైవేట్ డైరీలు లీటర్కి ₹5 నుంచి ₹10 వరకు తగ్గించేసినాయి. అమూల్ పాల సేకరణ నిలిపేస్తే ఇక ప్రైవేట్ డైరీలదే రాజ్యమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది నిజమా కాదా అన్నటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఆ వ్యవహారాల గురించి అనుభవం ఉన్న వాళ్ళు చెప్పాలి. బట్ అమూల్కి సంబంధించి బతకనీయరు అన్నటువంటిది అయితే ముందే అనుకున్నది అంశం.